ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ఈరోజు మనము నేర్చుకోబోచున్నటువంటి సమాధానము దేనిని గురించి అనగానే, ఇశ్రాయేలీయులు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి దేశమును స్వతంత్రించుకుంటున్నటువంటి క్రమంలో యూదా వంశస్థులు ఒకానొక ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోలేకపోయారు. ఎందుచేత అనగానే, ఆ ప్రాంతములో నివసించుచున్నటువంటి వారికి ఇనుప రథాలు ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఈ వాక్య భాగాన్ని చూపిస్తూ ఇశ్రాయేలీయుల దేవునికి ఇనుప రథాలంటే భయమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం జరిగింది. కరుణాకర్ సుగ్గున అనేటువంటి వ్యక్తి తాను వ్రాసినటువంటి 2 పుస్తకాలలో మొదటి పుస్తకంలో ఈ ప్రశ్న అతడు అడగడం జరిగింది. ఆ ప్రశ్నకు సవివరమైనటువంటి సమాధానాన్ని గత కాలంలో నేను తెలియజేశాను. మరల ఇప్పుడు ఈ ప్రశ్నను మరికొందరు అడుగుతున్నారు. ఇనప రథాలంటే దేవునికి భయమా అని అడుగుతున్నారు. అందుచేత ఈ ప్రశ్నకు మరొకసారి మీ అందరికీ సమాధానమును తెలియచేయాలని నేను భావిస్తున్నాను. ఈ క్రమంలో మనం ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలను తెలియజేస్తున్నాం కనుక ఆ వరుస సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రశ్నకు కూడా సమాధానాన్ని తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. వ్రాయబడినటువంటి వాక్య భాగం దగ్గరకు మనం వెళ్ళగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యం. యెహోవా యోధా వంశస్థులకు తోడై యున్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవటంలో అనేక మంది పొరబడ్డారు, అపార్థం చేసుకున్నారు. అందుచేత వారికి ఏమని తోస్తోంది ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు? దేవునికి ఇనుప రథాలుంటే భయమా? దేవుడు యోధా వంశస్థులకు తోడై ఉన్నాడు. మన్య ప్రదేశంలో నివసించేటువంటి వారినైతే ఈ యోధా వంశస్థులు దేవుని యొక్క సహాయము వలన లోపరుచుకున్నారు. అక్కడ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు, వారిని వెళ్ళగొట్టారు. మరి మైదానమందు నివసించుచున్నటువంటి ఇనుప రథాలు కలిగి ఉన్నటువంటి వారిని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? దేవునికి ఏమైనా మైదానమందు నివసించుచున్నటువంటి వారు ఇనుప రథములు కలిగి ఉన్నందున భయపడ్డా? ఆయన బాహుబలము తక్కువైనదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవటంలోనే ఇలా ప్రశ్న అడుగుతున్న వారు పొరపాటు పడ్డారని మొట్టమొదట చెప్పక తప్పదు. ఎందుచేత అనగా, ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మరొక్కసారి మీరు చదవండి. 2 భాగాలుగా విడగొట్టుకుని చదవండి. మొదటి భాగంలో ఏమని రాయబడింది? న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యంలో మొదటి భాగంలో ఏమని రాయబడింది? యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకొనిరి. అక్కడతో ఆ ఘట్టం అయిపోయింది, ఆ పార్ట్ అయిపోయింది. మన్యదేశంలో ఉన్నటువంటి వారిని స్వాధీనపరుచుకోవటానికి, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవటానికి, వారిని ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టడానికి దేవుడు యోధా వంశస్థులకు తోడై ఉన్నాడు. దేవుడు యోధా వంశస్థులకు తోడై ఉన్నాడు కనుక యోధా వంశస్థులు మన్యదేశంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున, చాలా స్పష్టంగా వ్రాయబడింది అక్కడ. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకున్నరి. అక్కడతో ఘట్టం అయిపోయింది. తర్వాత రెండో ఘట్టం ఏంటి? అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. ఇక్కడ యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నా కానీ మన్యదేశములో ఉన్నటువంటి వారిని వారు వెళ్ళగొట్టినట్టుగా
మైదానమందు నివసించుచున్నటువంటి వారిని వెళ్ళగొట్టలేకపోయారని ఏమైనా వ్రాయబడిందా? అలా అక్కడ మనకు కనిపించడం లేదు. యెహోవా వారికి తోడై ఉన్నా కానీ వారు మైదానమందు నివసించుచున్నటువంటి వారిని వెళ్ళగొట్టలేకపోయిరి అని ఏమీ అక్కడ వ్రాయబడలేదు. రెండో ఘట్టంలో దేవుని చిత్తము కాని పనిని యూదా వంశస్థులు చేస్తున్నారు. మొదటి ఘట్టంలో దేవుని చిత్తమును యూదా వంశస్థులు జరిగించారు కనుక అక్కడ వారు సఫలీకృతులయ్యారు, సక్సెస్ అయ్యారు. మన్య దేశమందు ఉన్నటువంటి వారిని వారు వెళ్ళగొట్టారు, ఆ ప్రాంతాన్ని లోపరుచుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. ఇక మైదానమందు నివసించుచున్నటువంటి వారిని వెళ్ళగొట్టడం, మైదానపు ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకోవడం అనేది దేవుని చిత్తములో లేదు. దేవుని చిత్తములో లేదు కనుకనే వారు మైదానమందు నివసించుచున్నటువంటి వారిని వెళ్ళగొట్టలేకపోయారు. ఇక వారు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారనే దానిని అక్కడ దేవుడు ప్రస్తావిస్తూ, కారణం ఏమిటి అనగానే దేవుని చిత్తము కాదు, దేవుని చిత్తము కాదు కనుకనే వారికి ఇనుప రథములు నందున వీరు వారిని వెళ్ళగొట్టలేకపోయారు. ఇది బైబిల్ అర్థం చేసుకునేటువంటి విధానం. దేవుని చిత్తములో ఉన్నదానిని యూదా వంశస్థులు జరిగించారు, దేవుని చిత్తములో లేని దానిని యూదా వంశస్థులు జరిగించలేకపోయారు. ఈ వాక్య భాగాన్ని విభజించి అర్థం చేసుకోవటంలో చాలామంది పొరపాటు పడ్డారు కనుక దేవునికి ఇనపరాధాలంటే భయమా, దేవునికి లేక ఫలానా సైనిక బలం అంటే భయమా, దేవునికి ఫలానా రాజు అంటే భయమా అని అడుగుతున్నారు, వ్యంగ్యంగా అడుగుతున్నారు. దేవునికి ఈ భూమి మీద ఇనపరాధాలంటే భయమా? పరలోక సేన ఎడల తన చిత్తమును జరిపించ సమర్థుడైన, సర్వశక్తిమంతుడైన ఆయన విషయంలో పొరపాటుగా ఆలోచించటానికి ఏమాత్రం కూడా మీరు ఉపక్రమించకూడదు. ఇక కేవలం ఇనుపరాధాలు ఉన్నందుచేత మైదానమందు ఉన్నవారిని మాత్రమే యూదా వంశస్థులు వెళ్ళగొట్టలేకపోయారా అంటే, క్రింద ఇంకా మనం వాక్య భాగాన్ని కొనసాగింపుగా చదవగలిగితే 21వ వాక్యంలో ఏమని రాయబడింది? బెన్యామీనీయులు కూడా యెబూసీయులను వెళ్ళగొట్టలేకపోయారని రాయబడింది. మరి యెబూసీయుల దగ్గర ఇనపరాధాలు ఉన్నాయా? చూడండి 21వ వాక్యాన్ని కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 21వ వాక్యం. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. వారు ఆనాడే కాదు, నేటి వరకు కూడా యెబూసీయులు బెన్యామీనీయులతో పాటుగానే కలిసి నివసిస్తున్నారు. ఎందుకంటే అది దేవుని చిత్తం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని ఆలోచనను, దేవుని వాక్యాన్ని చక్కగా విభజించి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఏ ప్రాంతాన్నైతే ఇస్తానన్నాడో ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. దానికి మించి ఒక్క అంగుళం కూడా వీరు తీసుకోవటానికి, స్వాధీనపరుచుకోవటానికి వీలు లేనే లేదు. మీకు బాగా అర్థమవుతుందా? అలాగే దేవుడు ఇశ్రాయేలీయులకు కనాను దేశాన్ని ఇచ్చాడు కదా. కనాను దేశాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? కనానీయులను ఎందుకు వెళ్ళగొట్టాడు? అలాగే అనేక అన్యజాతులు అక్కడ నివసించారు అంతకుముందు, వారందరినీ ఎందుకు వెళ్ళగొట్టాడు? వారి పాపము బహుభారమైనది కనుక దేవుడు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశాడు, వారిని వెళ్ళగొట్టాడు, ఇశ్రాయేలీలకు అక్కడ నివాసానికి అనుమతినిచ్చాడు. అలాగని ఇశ్రాయేలీలను కలకాలం అక్కడే ఉంచాడా? ఎప్పుడైతే ఇశ్రాయేలీల పాపము కూడా భారమైనదిగా కనిపించిందో, మొదట అష్షూరీయుల చెరకు ఇశ్రాయేలీయులలో 10 గోత్రాలను పంపించాడు. మిగిలిపోయినటువంటి 2 గోత్రాలను, యూదా రాజ్యాన్ని బబులోను చెరకు దేవుడు పంపించాడు. ఈ విషయం మనకు తెలుసు కదా. దేవుడు కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు, కానీ ఇశ్రాయేలీయులు ఎలా పడితే అలా జీవించినప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉండి ఆ ప్రాంతాన్ని వారికి ఇచ్చేశాను కదా, ఇక నేను వారి దగ్గర నుండి తీసుకోను అనుకున్నాడా? లేదు. ఇశ్రాయేలీయుల యొక్క పాపము బహుఘోరముగా దేవుని దృష్టికి కనిపించినప్పుడు తరువాతి కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులను కూడా చెరకు అప్పగించేశాడు. శత్రురాజులు వచ్చి వీరిని లోపరుచుకున్నారు, వీరిని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ ప్రాంతాలను స్వాధీనం చేసేసుకున్నారు. కనుక
ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మన్య దేశంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టడానికి దేవుని దగ్గర అనుమతి దొరికింది కనుక దేవుడు యోధా వంశస్థులకు తోడుగా ఉన్నాడు. యోధా వంశస్థులను దేవుడు అక్కడ మన్య ప్రాంతంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోమని యోధా వంశస్థులను దేవుడు పంపించాడు. కనుక యోధా వంశస్థులు అక్కడ సఫలమయ్యారు. కానీ మైదాన ప్రాంతంలో నివసించుచున్నటువంటి వారిని వెళ్ళగొట్టడానికి దేవుని యొక్క అనుమతి లేనేలేదు. వారి దగ్గర ఇనపరాధాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇనపరాధాలు ఉండొచ్చు, లేని పక్షంలో లేకపోవచ్చు కూడా. కానీ దేవుని చిత్తములో లేకపోతే, దేవుని అనుమతి రాకపోతే వారు యూదా వంశస్థులు అవనివ్వండి, బెన్యామీనీయులు అవనివ్వండి, లేక ఇశ్రాయేలీయులలో మరే ఇతర గోత్రం అవనివ్వండి, వారికి దేవుడు అనుమతినివ్వకపోతే అనుమతి లేని ప్రదేశంలో వారు ప్రవేశించటానికి అర్హత లేనే లేదు. ఏదో కారణాన్ని దేవుడు చూపిస్తాడు. అక్కడ వారికి ఇనపరాధాలు ఉన్నాయనో, లేకపోతే ఆ రాజు బలవంతుడనో, లేకపోతే వారి సైనిక బలం గొప్పదనో, లేకపోతే వారికి తెలివి ఉందనో, ఏదో కారణాన్ని దేవుడు చూపిస్తాడు. కానీ దేవుని చిత్తము అనేది అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తం అయితే ఎరుకో గోడలే కూలిపోయాయి. మనకు చరిత్రలో ఈ విషయాలు తెలియనివి కావు. దేవుడు ప్రతి సంగతిని కూడా స్పష్టముగా మనకు తెలియజేశాడు. దేవుని అనుమతి అయితే ఎరుకో గోడలే కూలిపోయాయి. దేవుడే ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు. కానీ దేవుని యొక్క అనుమతి లేకపోతే, దేవుని చిత్తములో లేకపోతే ఇశ్రాయేలీయులు అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేరు. ఇది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం. ఇక పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి సంగతులకు ఆధారాలను మీకు చూపిస్తాను. వాటిని మీరు చదివి గ్రహించి ఈ పాఠాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. దేవుడు యోధా వంశస్థులకు మైదాన ప్రాంతంలో ఇనుపరథములు కలిగి ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టుటకు ఎందుకు అనుమతినివ్వలేదు అనగానే, రీజన్ నెంబర్ 1, దేవుడు ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ జనమునైనా సరే వెళ్ళగొట్టాలి అంటే, మరొకరికి ఇవ్వాలి అంటే, అక్కడ వెళ్ళగొట్టబడుచున్నటువంటి జనము యొక్క పాపము సంపూర్ణం అవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి. అప్పుడే వారిని వెళ్ళగొడతాడు. పాపము అరాకొరా చేసి వారు కొద్దిగా దేవుని పట్ల భయభక్తులను కూడా చూపిస్తూ ఉంటే దేవుడు కాస్త కాలాన్ని వారికి పొడిగిస్తాడు. దీర్ఘశాంతంతో ఉంటాడు ఆయన. కొంతకాలాన్ని వారికి పొడిగిస్తాడు. ఎప్పుడైతే పాపము సంపూర్ణం అయిపోతుందో అప్పుడు వారిని ఇక నిస్సందేహంగా వెళ్ళగొట్టేస్తాడు. మైదాన ప్రాంతంలో ఇనుపరాధాలు ఉన్నటువంటి వారిని దేవుడు ఎందుకు యోధా వంశస్థులకు అప్పగించలేదు అంటే కారణం ఏంటి? అక్కడ నివసించుచున్నటువంటి వారి యొక్క పాపము ఇంకా సంపూర్ణము కాలేదు. అలాగే యోధా వంశస్థులకు దేవుడు అక్కడికి వెళ్ళటానికి అనుమతిని ఇవ్వలేదు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఆదికాండములో దేవుడు అబ్రాహామునకు తెలియజేసినటువంటి విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులకు ప్రారంభం అబ్రాహామే కదా. అబ్రాహాము గారికి దేవుడు కనాను దేశాన్ని మొట్టమొదట ఇవ్వలేదు, చూపించాడు. కనాను దేశాన్ని చూపించాడు. కానీ ఈ కనాను దేశాన్ని నీ సంతానానికి ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు, ఇంకా కొంతకాలం పడుతుంది అన్నాడు. ఎందుకు కొంతకాలం ఎదురు చూడాలి తండ్రి అని అడగగానే ఆయన ఇస్తున్నటువంటి సమాధానాన్ని మీరు చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వాక్యం. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు. దేవుడు ఏ విషయాన్ని పరిగణనలోనికి తీసుకుంటున్నాడు? వారు చేసినటువంటి అక్రమము, వారు చేసిన విగ్రహారాధన, వారు జరిగించిన పాపము, దానిని పరిగణనలోనికి తీసుకుంటున్నాడు. ఎప్పుడు ఏ ప్రాంతపు జనులను వెళ్ళగొట్టాలనేది ఆయన నిర్ణయిస్తాడు. ఆయన న్యాయాధిపతి. జడ్జిమెంట్ అక్కడి నుంచి రావాలి, కోర్టు ఉత్తర్వులు అక్కడి నుంచి రావాలి. అబ్రాహాము గారికి ఇదిగో ఈ సందేశం పంపబడింది. ఏమిటంటే, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను.
నీ 4వ తరము వారు మరలా ఇక్కడికి నిశ్చయంగా వస్తారు. అప్పటి వరకు మీరు బయటే ఉండాలి. ఇల్లు ఖాళీ లేదు. ఏదైనా ఒక టూలెట్ బోర్డు చూసాం అనుకోండి, మనకు ఇల్లు అద్దెకు కావాలనుకోండి, అక్కడికి వెళ్ళి మనం ఇల్లు చూపించమని అడుగుతాం. కొన్ని సందర్భాలలో ఆ ఇంట్లో అప్పటికే ఇంకా నివసిస్తున్నవారు ఉంటారు. వారు ఇంకా ఖాళీ చేయలేదు, కానీ ఖాళీ చేస్తారు. 1 నెలకో 2 నెలలకో వారికి ఇచ్చినటువంటి గడువును బట్టి, ఓనర్ వారికి ఇచ్చినటువంటి గడువును బట్టి వారు తర్వాత ఖాళీ చేస్తారు. కానీ ముందుగానే ఒక టూలెట్ బోర్డు పెట్టి పార్టీని వీరు ఎంచుకుంటారు. ఎవరైనా మా ఇంట్లోకి దిగేవారు ఉంటే కనుక ముందుగానే మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి టూలెట్ బోర్డు పెట్టి ఫోన్ నెంబర్ ఇస్తారు, ఆ ఇంటిని చూపిస్తారు. ఆయా సందర్భాలలో ఇంకా ఇల్లు ఖాళీ అవ్వని పరిస్థితులలో ఇల్లు కావాలి అనుకున్న వారు ఇంట్లో వారు నివసిస్తూ ఉండగానే ఆ ఇంటిని చూసుకుంటారు. ఆ రూమ్స్ చూసుకుంటారు, ఆ పరిసరాలను చూసుకుంటారు, అద్దెంతో కనుక్కుంటారు, తదితర విషయాలన్నిటినీ కూడా ఇంటి ఓనర్తో మాట్లాడుకుంటారు. ఇంకా ఆ ఇంట్లో ఖాళీ చేసేటువంటి వారు ఆ ఇంటిని ఖాళీ చేయలేదు. అలాగే ఇక్కడ కూడా సరిగ్గా అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అబ్రాముతో దేవుడు ఏమంటున్నాడు? అమోరీలు ఇంకా ఖాళీ చేయలేదు, కానీ మీరు వస్తారు ఇక్కడికి. వీరు ఎప్పుడు ఖాళీ చేస్తారంటే, ఇదిగో వారి పాపము ఇంకా సంపూర్ణము కాలేదు. కనుక నీ 4వ తరము వారు అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఎక్కడ వెయిట్ చేశారు వీరు? ఇశ్రాయేలీలు ఎక్కడ వెయిట్ చేశారు? ఐగుప్తు దేశంలో వెయిట్ చేశారు. ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు, అమోరీయుల పాపం అంతా సంపూర్ణం అయినప్పుడు దేవుడు మోషేను పంపించాడు. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను బయటకు రప్పించాడు. కానీ ఇశ్రాయేలీయులు మరలా అరణ్యంలో తప్పు త్రోవలోనికి వెళ్ళిపోయారు, దేవుని విడిచిపెట్టారు. కనుక దేవుడు వారికి ఇంకా కాలాన్ని పొడిగించాడు. వీరినేమో 40 సంవత్సరములు అరణ్యంలోనే తిప్పాడు, అరణ్యంలోనే తిరుగులాడమన్నాడు. ఇక చివరికి దేవుడు వారి పాపము సంపూర్ణం అయిన తర్వాత, కనాను దేశంలో నివసించుచున్నటువంటి అన్యజాతీయుల యొక్క పాపం అంతా సంపూర్ణం అయిన తర్వాత, వారి అక్రమం అంతా సంపూర్ణమైన తరువాత వారిని వెళ్ళగొట్టాడు, ఇశ్రాయేలులకు అక్కడ ప్రవేశాన్ని ఇచ్చాడు. కనుక ఈ వాక్య భాగం ద్వారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని అనుమతి లేకుండా నేను వెంటనే వెళ్ళిపోతాను, దేవుడు నాకు వాగ్దానం చేసేసాడు, నాకు ఆ దేశాన్ని ఇచ్చే, నాకు ఆ ప్రాంతాన్ని ఇచ్చే అంటే దేవుడు ఇవ్వడు. వారి పాపము సంపూర్ణం అవ్వాలి, నీ నీతి సంపూర్ణం అవ్వాలి. నిన్ను అక్కడ ప్రవేశపెట్టాలంటే నీవు భక్తిపరుడుగా ఉండాలి కదా, వారికంటే నీవు గొప్పవాడుగా ఉండాలి కదా. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మన జ్ఞాపకాలలో ఉంచుకుంటూ మన నీతిని మరింతగా మనం పెంచుకోవాలి, మన భక్తిని మరింతగా మనం పెంచుకోవాలి. అదే విషయాన్ని దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఈ జ్ఞానం అర్థం కాక కొందరు ఏమంటున్నారు? ఇనపరాదాలంటే దేవునికి భయమా? అడగడం కూడా చూడండి ఎంత దారుణంగా ఉందో. పరిశుద్ధ గ్రంథాన్ని ఏమాత్రం పరిశీలనాత్మకంగా చదవకుండా, దేవుని మనసును అర్థం చేసుకోకుండా పనికి మాలినటువంటి ప్రశ్నలు అడుగుతూ, పైగా వారు ఇచ్చుకుంటున్నటువంటి బిరుదులేంటి? మేము హేతువాదులం, మేము మతోన్మాదులం. అలాంటి వారికి ఎప్పటికీ కూడా బైబిలు అర్థం కాదు. కనుక మీరైనా సరే చక్కగా ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకుంటూ, మూర్ఖముగా మాటలాడు వక్రజనము మధ్య మీరు నివసిస్తున్నారు కనుక సమాధానం చెప్పగలిగినటువంటి స్థితిలో మీరు ఉండాలని మాత్రమే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మీ అందరికీ కూడా చక్కగా దేవుని సమాధానాలను తెలియజేస్తున్నాం. అలాగే మరిన్ని ఆధారాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, ఇశ్రాయేలీయులకు దేవుడు అనుమతినిచ్చినటువంటి ప్రాంతంలో మాత్రమే ఇశ్రాయేలీయులు నివసించాలండి. మిగిలినటువంటి ప్రాంతాలను వారు టచ్ చేయకూడదు. దేవుడు మా తరఫున ఉన్నాడు కదా, మేము చాలా రాజ్యాలను జయించేశాం కదా, మేము కోరుకున్న ప్రతిదీ మాదే అని ఇశ్రాయేలీయులు అనుకుంటే కుదరదండి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఎంతవరకు పరిధి గీసి నియమించాడో ఆ లోపే వారు ఉండాలి. అంతే తప్ప ఇష్టానుసారంగా అది మాది ఇది మాది, కోరుకున్న ప్రతిదీ మాది అనుకుంటే కుదరదు. యోధా వంశస్థులు అలాగే అనుకున్నారు. మన్య ప్రాంతాన్ని దేవుడు ఇచ్చాడు, మైదాన ప్రాంతం కూడా కావాలన్నారు. వారి దగ్గర ఇనపరాదాలు ఉన్నాయి, మైదాన ప్రాంతం కూడా మాకే కావాలన్నారు. దేవుడు వారిని మీకు అప్పగించిన అన్నాడు, ఆ ప్రాంతం మీది కాదన్నాడు. మరి ఏం చేయాలి? వీరు సైలెంట్ అయిపోవాలి. అలాగే సైలెంట్ అయిపోయారు. అలాగే బెన్యామీనీయులు యెబూసీయులను వెళ్ళగొట్టడానికి వీలు లేదు, వారు వీరు కలిసే జీవించాలి. యెరూషలేములో నేటి వరకు కూడా బెన్యామీనీయులు యెబూసీయులు కలిసే ఉన్నారు అని వ్రాయబడింది. చూసారా?
కనుక దేవుడు ఇశ్రాయేలీయులకు అనుమతినిచ్చినటువంటి దేశాలను మాత్రమే వారు తీసుకోవాలి, అనుమతినిచ్చినటువంటి భూభాగాన్ని మాత్రమే వారు స్వతంత్రించుకోవాలి. అంతకు మించి అంగుళం కూడా దేవుడు వారికి ఇవ్వాలనుకోలేదు. కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి మనం చూడగలిగితే ఇక్కడ చక్కగా సందర్భం రాయబడింది. దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలీయులకు ఈ జ్ఞానబోధ చేస్తున్నాడు. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. ఇశ్రాయేలీయులు బహుదినములు సేయీరు మన్యము చుట్టూ తిరిగారు. అంతటా యెహోవా నాకు ఏలాగు సెలవిచ్చెను. సేయీరు మన్యం చుట్టూ తిరుగుతున్నారు. దేవుడు మోషేతో ఈ విధంగా చెప్పాడు. ఏమని? మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, సేయీరులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఎలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా సేయీరు మన్యము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. ఏమన్నాడండి దేవుడు ఇక్కడ? మీరు నా ప్రజలు, అల్లారు ముద్దుగా మిమ్మల్ని పెంచుకున్నాను, అడిగిందల్లా మీకు ఇచ్చేస్తాను, కోరుకున్నదల్లా మీకు ఇచ్చేస్తాను అన్నాడా? లేదండి. ఏసావు సంతానానికి నేనే ఇచ్చాను సేయీరు మన్యమును అన్నాడు. భూమి మీద ఏ మనిషికైనా, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులకైనా సరే దేవుడు నివసించమని వారికి అనుమతినిస్తే అక్కడ వారు నివసించాలి. లోకంలో అయితే వీరు కొనుక్కుంటారు, గజాల లెక్కను కొనుక్కుంటారు, ఎకరాల లెక్కను కొనుక్కుంటారు. ఇక్కడ మనుషుల మధ్య చూపించుకోవడానికి ఈ పత్రాలన్నీ, ఇక్కడ క్రయ విక్రయాలు ఇవన్నీ. కానీ భూమి దేవునిది. దేవుడు ఎవరికి ఎక్కడ ఉండమని అనుమతినిస్తే అక్కడ వారు ఉండాలి. అనుమతి లేకపోతే అక్కడ వారు ఉండడానికి వీలు లేదు. సేయీరు మన్యము చుట్టూ తిరిగారు ఇశ్రాయేలీయులు. ఉత్తర దిక్కు వైపుగా దేవుడు ఇప్పుడు వారిని వెళ్ళమన్నాడు. ఉత్తర దిక్కు వైపుగా వెళుతున్నప్పుడు సేయీరు మన్యములో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీయులు మా ప్రాంతాన్ని ఏమైనా ఆక్రమించుకుంటారేమో అని చెప్పి భయపడుతూ ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది, వారితో గొడవ పెట్టుకోకండి, సేయీరు మన్యములో మాకు అడుగు భూమి కూడా వద్దని చెప్పండి, ఎందుకంటే పరలోకమందున్న తండ్రి సేయీరు మన్యమును ఏసావు సంతానానికి ఇచ్చాడు. ఆ విధంగా మీరు వారితో మాట్లాడండి, సమాధానంగా ఉండండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ సేయీరు మన్యములో ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వను అన్నాడు దేవుడు. దేవుడు ఇవ్వను అన్నాడంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎందుకు ఇవ్వవు తండ్రి, మేము ప్రయత్నం చేస్తాము, మేము ఏసావు సంతానం దగ్గర నుండి ఆ భూమిని తీసేసుకుంటాము అంటే దేవుడు ఏదో కారణం చూపిస్తాడు. ఇనపరాధాలో లేకపోతే బంగారు రథాలు చూపిస్తాడు. చూపించి ఆ కారణాన్ని చూపించి ఇశ్రాయేలులకు ఒక ముట్టుకాయ వేస్తాడు ఆయన. కనుక దేవుడు చెప్పిన మాట వినాలి. యోధా వంశస్థులు దేవుని దగ్గరకు వచ్చి అడిగి దేవుని నిర్ణయాన్ని తెలుసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథంలో యోధా వంశస్థులు దేవుని నిర్ణయాన్ని తెలుసుకోవాలి. దేవా, మన్య ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మాకు అప్పగించేస్తావు, మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఇనపరాధాలు కలిగి ఉన్నటువంటి వీరిని కూడా అప్పగించేస్తావా అని దేవుడిని అడిగితే దేవుడు చెబుతాడు, అక్కడ వారిని నేను మీకు అప్పగించలేదు, మీది ఆ ప్రాంతం కాదు అని. కానీ ఇష్టం వచ్చినట్టు ప్రతి ప్రాంతం మాదే అనుకుని వెళ్ళిపోతే దేవుడు వీరిని కూడా అడ్డగించేస్తాడు. ఏదో కారణాన్ని ఆయన చూపిస్తాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని చక్కగా మీరు ఆలోచన చేయగలిగితే సేయీరు మన్యములో ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వనన్నాడు దేవుడు. అలాగే క్రింది మాటలను మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 9వ వాక్యం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పటి వరకు దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే భూభాగాన్ని ఇచ్చాడు అనుకున్నారు. దేవుడు ఏసావు సంతానానికి ఇవ్వలేదా?
దేవుడు మోయాబీయులకు ఇవ్వలేదా? లోతు సంతానానికి ఇవ్వలేదా? అసలు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడే ఇస్తున్నాడు. దేవుని అనుగ్రహాన్ని బట్టే ఆయా ప్రాంతాలలో ఆయా మనుష్యులు జీవించగలుగుతున్నారు. ఇశ్రాయేలీలకు దేవుడు ఇక్కడ ఒక వార్నింగ్ చెబుతున్నాడు, ఒక హెచ్చరిక. అదేమిటంటే, మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా మోయాబీయులతో గొడవపడవద్దు, మోయాబీయులతో యుద్ధం పెట్టుకోవద్దు, మోయాబు దేశాన్ని కావాలనుకోవద్దు. ఎందుకంటే మోయాబు దేశాన్ని మీకు నేను ఇవ్వలేదు, లోతు సంతానమునకే ఇచ్చాను, అది మోయాబీయులదే. కనుక మోయాబు దేశమును మీరు అస్సలు ముట్టుకోవద్దు అన్నాడు దేవుడు. కనుక వీరు ప్రయత్నం చేసినా విఫలమైపోతారు. ఏదో కారణాన్ని దేవుడు చూపిస్తాడు. వీరు ప్రయత్నం చేయకూడదు. దేవుడు వీరికి చూపించిన మార్గములోనే వీరు వెళ్ళాలి. ఏ ప్రాంతాన్నైతే దేవుడు ఖాళీ చేయించాలనుకున్నాడో ఆ ప్రాంతాన్ని దేవుడు ఇస్తాడు. మరలా టూలెట్ బోర్డు దగ్గర మనం వచ్చేస్తే, ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, ఒక ఓనర్కి ఒక పెద్ద హౌస్ ఉందనుకోండి. ఆ హౌస్లో చాలా పోర్షన్స్ ఉన్నాయనుకోండి. అందులో ఖాళీ చేయనటువంటి పోర్షన్స్ కొన్ని ఉంటాయి. అంటే వారు ఖాళీ చేయరు, వారు ఇంకా ఉంటారు. కొన్ని మాత్రమే ఖాళీ అయ్యాయి. మీకేదో ఒక పోర్షన్ నచ్చింది, ఈస్ట్ ఫేసింగ్ అనో, లేకపోతే గేటుకు దగ్గరగా ఉందనో, లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ అనో, సెకండ్ ఫ్లోర్ అనో, మీకు ఏదో ఒక పోర్షన్ నచ్చింది. మీరు ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి, మీరు టూలెట్ బోర్డు పెట్టారండి, కానీ మాకు మీరు చూపించే పోర్షన్ కాదు, ఈ పోర్షన్ కావాలని అడిగారు అనుకోండి. ఆ పోర్షన్లో అప్పటికే ఉన్నటువంటి వారు ఖాళీ చేయరు. అప్పుడు ఓనర్ ఏమంటాడు? ఆ పోర్షన్ ఖాళీ లేదమ్మా అంటాడు. ఆ పోర్షను ఖాళీ లేదు. దేవుడు అలాగే అంటున్నాడు. నేను లోతు సంతానానికి ఇచ్చేసాను ఈ మోయాబు దేశాన్ని, పోర్షన్ ఖాళీ లేదు. అలాగే పై వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, శేయీరు మన్యమును ఏసావు సంతానానికి ఇచ్చేసాను, ఆ పోర్షన్ ఖాళీ లేదు. మీరు వారితో కలహపడవద్దు, గొడవ పెట్టుకోవద్దు, మీకు ఇచ్చిన పోర్షన్లో మీరు దిగండి. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వాక్యం 21వ వాక్యం మనం చదివినప్పుడు, యోధా వంశస్థులకు మైదానపు ప్రాంతంలో ఉన్నటువంటి పోర్షన్ ఖాళీగా లేదు, అక్కడ వారు దిగకూడదు. అలాగే బెన్యామీనీయులు యెబూసీయులను యెరూషలేములో నుండి వెళ్ళగొట్టకూడదు, వారితో కలిసే జీవించాలి. ఇదంతా దేవుని నిర్ణయం, ఇది దేవుని చిత్తం. ఓనర్ ఆయన ఏ పోర్షన్ ఖాళీగా ఉంటే ఆ పోర్షన్లోనికి అద్దెకి దిగాలి. అలాగే ఇశ్రాయేలీలు దేవుడు ఏ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తే ఆ ప్రాంతంలోనికే ప్రవేశమును జరిగించాలి. ఇక మరో వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయాన్ని మీరు చూడండి, 10వ వాక్యం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. చరిత్రను ఒక్కసారి ఇక్కడ ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చరిత్రలో ఏం జరిగింది, మునుపటి కాలంలో ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చినప్పుడు వారు శేయీరు మన్యములో ఏసావు సంతానాన్ని వెళ్ళగొట్టలేదు, వారితో యుద్ధం చేయలేదు, దేవుడు వారితో యుద్ధాన్ని చేయనివ్వలేదు. అలాగే దేవుడు ఇంకా ఎవరితో యుద్ధం చేయనివ్వలేదో చూడండి. లోతు సంతానము, వారు మోయాబీయులు, వారితో యుద్ధం చేయనివ్వలేదు. అలాగే అమ్మోనీయులతో కూడా యుద్ధము చేయనివ్వలేదు, అమ్మోనీయులతో కూడా యుద్ధం చేయనివ్వలేదు. వారు లోతు కుమారులే, లోతు సంతానమే. కనుక ప్రియులారా, ఈ మాటలన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు ఏ ప్రాంతాన్నైతే ఖాళీ చేయించి అందులో ప్రవేశించమన్నాడో ఆ ప్రాంతంలో ప్రవేశించటానికే ఇశ్రాయేలీయులకు అవకాశం దొరికింది. ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు యుద్ధం కూడా చేశాడు. వీరికి బలాన్ని ఇచ్చాడు. వారు ఎంతటి గొప్పవారైనా సరే, వారు పాపాత్ములైనప్పుడు వారిని అక్కడి నుండి తొలగించాలని దేవుని నిర్ణయం అయిపోయినప్పుడు ఇశ్రాయేలీయులను అందులో ప్రవేశపెట్టాడు. అయితే ఏ ప్రాంతాన్నైతే ఖాళీ చేయించకూడదు, అక్కడ ఉంటున్నటువంటి వారు నివసించవచ్చు, ఆ ప్రాంతాన్ని నేను ఇశ్రాయేలీయులకు ఇవ్వదలుచుకోలేదని దేవుని నిర్ణయంలో ఉందో ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులు ముట్టడానికి వీలు లేదు. ముడితే ఏమవుతుంది? ఇదిగో ఇలాగే అవుతుంది. యోధా వంశస్థులు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టలేకపోయినట్టుగా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇనుప రథాలు ఉన్నాయి, వెళ్ళిపోండి అన్నాడు. ఒకవేళ దేవుని నిర్ణయంలోనే ఉందనుకోండి,
మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడా వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు ఇశ్రాయేలీయులు కనుక యోధా వంశస్థులకు ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఈయన అపరాధాలేంటి? ప్రపంచంలో అత్యంత కఠినమైనటువంటి ఏ లోహంతో తయారు చేసినటువంటి రథాలు అక్కడ పెట్టినా కానీ మోహరించినా కానీ దేవుడు చాలా సునాయాసంగా యోధా వంశస్థులకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసేస్తాడు. దేవుని బాహుబలము తక్కువ కాదు, ఆయన మహాజ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి నీ బుర్రే తక్కువ, నీ బుర్రలో ఉన్న మెదడే తక్కువ. కనుక ఈ విషయాన్ని చక్కగా ఆలోచన చేయగలిగితే దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. దేవుని చిత్తమును నెరవేర్చాలనేటువంటి ఆలోచన నీకు కలుగుతుంది. దేవుని వాక్యము ఎంత పవిత్రమైనదో కూడా నీకు గ్రహింపులోనికి వస్తుంది. కనుక ఈ చక్కని సమాధానాన్ని మీ హృదయంలో మీరందరూ కూడా ప్రతిష్ఠించుకున్నవారై దేవుని ఎడల భయభక్తులను మరింతగా పెంపొందించుకొని భక్తి మార్గంలో ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు ఈ కార్యక్రమం ద్వారా చక్కని సమాధానమును పరిశుద్ధ గ్రంథము నుండి మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయనా తండ్రి, మీ మాటలను పెడచెవిన పెట్టకుండా ఆద్యంతం చక్కగా విని గ్రహించిన వారమై మీ మాటల ప్రకారము నివసించుచు మీ దృష్టికి యోగ్యమైన ప్రవర్తనను మేము కలిగి ఉండటానికి కృపను దయచేయండి. అవివేకులు, అర్ధజ్ఞానంతో ఉన్నవారు తండ్రి మీ వాక్యమును అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుంటూ సమాజంలో తప్పుడు మాటలను ప్రకటిస్తున్నారు. అట్టి వారిని అందరినీ క్రీస్తు జ్ఞానము చేత చెరపట్టి మీ ముందర వారందరినీ తండ్రి దోషులుగా నిలువబెడుతూ మారు మనస్సు నొందితే వారిని క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడవు గనుక వారందరూ రక్షింపబడడానికి అవకాశము దొరుకుతుంది. లేదంటే వారి అపార్థములలోనే వారు నాశనమునకు వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉన్నది. నాయన, ఈ మాటలను ప్రకటింపచేశారు. దీనులైనటువంటి మీ బిడ్డలకు మీ జ్ఞానమును దయచేశారు. అహంకారులను ఎదిరిస్తున్నారు. మీ కృపచేత మమ్మల్ని అందరినీ తండ్రి మీ వాక్యపు వెలుగులో నడిపించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ మా బ్రతుకులను భక్తి మార్గంలో క్రీస్తు యేసు వెలుగుతో కూడిన మార్గంలో నడిపించుకొనగలుగుటకు కృపనిమ్మని మిమ్మును ప్రాధేయపడుతూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మును వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.